అంతరించిపోయిన జంతుజాలంలో ఒకటిగా ఉన్న ఎగిరే ఉడుతను హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ గుర్తించింది. లాహౌల్ స్పితి జిల్లాలోని మియార్ లోయలో కనిపించిన ఎగిరే ఉడుత శరీరం ఉన్నితో కప్పబడి ఉంది. ఈ అరుదైన ఉడుత కెమెరాలకు చిక్కినట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారు. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన కెమెరా ట్రాప్ సర్వేలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. హిమాలయన్ ఫ్లయింగ్ స్క్విరెల్ శాస్త్రీయ నామం యూపెటౌరస్ సినేరియస్. ఈ జాతికి చెందిన ఉడత చివరిసారిగా 1994లో కనిపించింది. ఆ తర్వాత అది అంతరించిపోయిందని అంతా భావించారు. కానీ ఇన్నాళ్లకు మళ్లీ కనిపించడంతో జీవశాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలు ఫలించాయని, చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తామని హిమాచల్ అటవీ శాఖ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. దేశంలో మంచు చిరుతల జనాభా లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ట్రాప్ కెమెరాలు అమర్చగా వాటిలో ఎగిరే ఉడుత విజువల్స్ రికార్డ్ అయ్యాయి. మియార్ లోయలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో 62 కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. వన్యప్రాణి విభాగం నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక యువకుల బృందం 2010 నుంచి సంరక్షణ ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. వీరు హిమాలయ పర్వత ప్రాంతాల్లో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎగిరే ఉడతతో పాటు కెమెరా ట్రాప్లు మంచు చిరుత, ఎర్రనక్క, హిమాలయ తోడేలు, కొండ ముంగిస, ఇతర జాతుల జంతువుల ఫోటోలను కూడా రికార్డ్ చేశాయి. ఈ జంతువులను రాతి కొండ ప్రాంతాల్లో గుర్తించారు. సాధారణంగా ఎగిరే ఉడతలకు ఇలాంటి కొండ ప్రాంతాలు అనుకూలమైనవని పర్యావరణవేత్తలు అంటున్నారు.